Watch full episodes on Jio Hotstar. చాలా బాగుంది. చూస్తుంటే ఇక్కడ అందరూ గాలిలోనే ఎగురుతున్నారు. ఇక భూమి మీద ఎవరున్నట్టు? ఓయ్, నేను దీని గురించి చదివాను మిత్రమా. వీళ్ళ నాయకుడి పేరు జర్. వాడు ఎంతో క్రూరుడు, దుర్మార్గుడు. వాడికి ఎవరు ఎదురు తిరిగినా వాడిని తీసుకెళ్లి కిందనున్న చెత్తపుట్లో పడేస్తారు. అంతేకాదు వాళ్ళు ఇదిగో ఇటువంటి లేజర్ బీమ్ ఫ్లోర్ ని తయారు చేశారు, కిందనున్న వాళ్ళు ఎవరు పైకి రాకుండా ఉండటం కోసం. అయ్యమ్మో, అలాగైతే మన స్పేస్ షిప్ ఎక్కడ ల్యాండ్ అవుతుంది? స్పేస్ షిప్ గాల్లోనే ఉంటుంది, మనం మాత్రం కిందకి వెళ్తాం. నేను అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చాను. పదండి. పర్వాలేదు పెద్దనయ్య, ఫ్లయింగ్ కార్ కూడా రెడీ చేసి ఉంచారే. ఇప్పుడు దీంట్లో వెళ్తే సూపర్ గా ఉంటది. పదండి మిత్రులారా. ఎంత అద్భుతమైన వ్యూ. ఏంటిది? హలో హలో ఆల్ సెక్యూరిటీ, దిస్ ఈజ్ X001 హియర్. రెడ్ అలర్ట్, రెడ్ అలర్ట్. ఏదో గుర్తు తెలియని వాహనం మన నగరంలోకి ప్రవేశించింది. అందులో 5 వ్యక్తులు ఉన్నారు. సీలో ఉన్న వాలంటీర్స్, క్యాచ్ దెమ్. హలో సెక్యూరిటీ 1, దిస్ ఇస్ X75. ఆ కార్ నా ముందు వెళ్తుంది, పట్టుకోవడానికి వెళ్తున్నాను. అది జోన్ 5 నుండి జోన్ 7 కి వెళ్తోంది. జోన్ 7 అలర్ట్, జోన్ 7 అలర్ట్. హలో, ఐ ఆమ్ రెడీ. దిస్ ఈజ్ X101. ఐ ఆమ్ రెడీ. చూస్తున్నారా మిత్రులారా, మనకి స్వాగతం చెప్పడానికి మొత్తం అంతా కట్టుకట్టుకుని వస్తున్నారు. ఊరేగింప? ఇక్కడ ఎవరి పెళ్లి జరుగుతోంది? ఊరేగింపు ఎక్కడా? అరే వెనక్కి చూడు మోటు, వెనక్కి చూడు. ఆ పోలీసు మనల్ని వెంటాడుతున్నాడు. అరే పోలీసులే కాదు, ఆర్మీ వాళ్ళు కూడా ఈ రోజు మనల్ని పట్టుకోలేరు. పెద్దనయ్య, నేను డ్రైవ్ చేస్తాను, నాకు ఇవ్వు. పత్తులు, నువ్వు ముందుకు వచ్చేసేయ్. ఓయ్ మోటు మిత్రమా, ఆగండి ఆగండి, లేదంటే మీ కార్ ని బ్లాస్ట్ చేస్తాను. ఆగండి.
ద నేమ్ ఈజ్ చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. హే మోటు, నువ్వు కారు నడుపు. వీడి సంగతి నేను చూస్తాను. ఏయ్, అమ్మా! మమ్మీ డాడీ కాపాడండి, మేము 4 వైపులా ఇరుక్కుపోయాం. లగైతో ఇప్పుడేం చేయాలి? అరే ఘసెటరామ్, ఊరుకోండు, నోరు మూసుకోండు. ఇప్పుడు చూద్దాం ఎవరికి ఎంత దమ్ముందో. పోయి మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఇంజిన్ ఆఫ్ చేస్తే మనం అందరం కిందకి వెళ్ళిపోతాం మిత్రమా. లగైతో, మమ్మీ, డాడీ, కాపాడండి. సార్కి వ్యతిరేకంగా ఎవరో మాట్లాడినట్టున్నారు. అందుకనే అదిగో అటు చూడు, సెక్యూరిటీ వాళ్ళని వెంబడిస్తున్నారు. మనం ఈ నెట్ డోర్ ని ఓపెన్ చేస్తే బాగుంటుందనిపిస్తుంది. ఏ రోజైతే ఈ నెట్ను ఓపెన్ చేయగలుగుతామో ఆ రోజే మళ్ళీ వెళ్ళి మన పోరాటాన్ని మనం మొదలు పెట్టగలము. అంతవరకు వేచి ఉండాలి. పోయి మోటు, నా మిత్రమా, మనం గనుక లేజర్ నెట్ ని తాకామంటే మనం అందరం భస్మం అయిపోతాం మిత్రమా. వెల్కమ్. ఇంతకీ నువ్వెవరు? మాకెందుకు సహాయం చేసావు చెప్పు. నాకు మీ నాన్నగారు బాగా తెలుసు. అంతేకాదు, మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి నేను ఎన్నో చోట్లకి మెసేజెస్ పంపించాను. మీరు ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. నువ్వు మోటువే కదా? అవును, నేనే మోటుని. అచ్చో, నువ్వు మీ నాన్నగారిలాగే ఉన్నావు. ఇతను నా మిత్రుడు పత్లు, ఈయన డాక్టర్ జట్కా, ఈయన ఇన్స్పెక్టర్ చింగం, ఈయన ఘసిటరామ్. హలో. ఇప్పుడు మీకు విషయం బాగా అర్థమైంది అనుకుంటాను. మోటుని రమ్మని మీరు తరచూ మెసేజ్ల మీద మెసేజ్లు పంపుతూ ఉన్నారు కదా, కానీ మోటు కలలో మీరు వాళ్ళ నాన్నగారిని ఎత్తుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన దగ్గర అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని ఉపయోగించి ఎవరి కల్లోకైనా వెళ్లి రాగలరు. అలాగే ఎవరి కళ్ళలోకైనా చూసి వారి మనసులో ఏముందో చెప్పేయగలరు. కంట్రోల్ కూడా చేయగలరు. ఆ శక్తిని తీసుకోవడానికి అజర్ సార్ ఆయన్ని ఖైదు చేశారు. అదంతా సరే గాని ఇన్ని సంవత్సరాల తర్వాత ఉన్నట్టుండి అతనికి మోటు జ్ఞాపకం ఎలా వచ్చింది? అప్పుడు నువ్వు చిన్నవాడివి, చాలా చిన్నవాడివి. ఇన్ని రోజులు అజార్ దగ్గర నుంచి నిన్ను కాపాడడం కోసమే ఆయన నిన్ను కాంటాక్ట్ చేయకుండా ఉన్నారు. ఆయనకి ఇప్పుడు వయసు పెద్దదైంది, అంతేకాకుండా తట్టుకునే శక్తి పోతుంది. ఇప్పుడు నువ్వు పెద్దవాడివయ్యావు కదా, ఆయన్ని విడిపించి తీసుకువెళ్ళగలవన్న నమ్మకం ఆయనకొచ్చింది.
నన్ను త్వరగా తీసుకువెళ్ళండి, త్వరగా మా నాన్న దగ్గరికి తీసుకువెళ్ళండి. నేను ఆయన ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను. నువ్వు ఇలా ఆవేశపడకూడదు. అజార్ సార్ ప్రమాదకరమైన వాడే కాదు, చాలా తెలివైన వాడు కూడా. ఆయన దగ్గర చాలా తెలివిగా ప్రవర్తించాలి. చూడండి, మీరు బాగా ఆకలితో ఉన్నట్టున్నారు. ముందు భోంచేయండి, ఆ తర్వాత మిమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను. నేను చెప్పింది మీకు ఐడియా. ఇదిగో తీసుకో, ఇదిగో తీసుకో. కాచుకో. అలాగైతే ఇప్పుడే నాకు అర్థమవుతుంది. చెత్తలో ఉండే పురుగులన్నీ బయటకు రావడానికి ఎలా కష్టపడుతున్నాయో అర్థమవుతుంది. ఎప్పుడు నా మిత్రుడా, నా సహోదరుడా, నువ్వు నిజంగా మాకు చాలా సహాయం చేసావు మిత్రమా. జార్ దగ్గర నుంచి ఒక్కసారి తప్పించుకోవడమే కష్టం. మీరు 2 సార్లు తప్పించుకున్నారు. మీరు అదృష్టవంతులనే చెప్పాలి. అలాగే బాగా తెలివి కల వాళ్ళు కూడా. మేమిద్దరమే, కానీ మీరెవరు? మిత్రులారా, నా పేరు జింబా, తను జుమి. వీళ్ళంతా మా వాళ్లే. గడిచిన కాలంలో మేమంతా కూడా యాక్సర్ సిటీలో టవర్లపై జీవించే వాళ్ళం. జార్కి వ్యతిరేకంగా ఒకసారి మాట్లాడాము, అందుకని వాళ్ళు మమ్మల్ని చెత్తబుట్టలో పడేశారు. ఇక్కడి నుంచి తప్పించుకోవడం మాకు మా స్నేహితులకు కష్టంగా ఉంది. ఆ లేజర్ నెట్ కట్ చేసి మీరు కాస్త బయటికి వెళ్ళండి. మాకు ఇచ్చినవి చాలా రుచిగా ఉన్నాయి. ఇంట్లో తయారు చేశారా లేక హోటల్లో తీసుకొచ్చారా? ఇప్పుడే దాన్ని చెత్తపుట్లోంచి తీసిస్తున్నాం. చాలా ఫ్రెష్ గా ఉంది, చూడడానికి చాలా బాగున్నాయి. అలా చూడండి, అక్కడున్నదే అదే నా ల్యాబ్. అందులో నేను ఒక ఆయుధాన్ని తయారు చేస్తున్నాను. దాని సహాయంతో ఆ లేజర్ నెట్ ని కట్ చేసి పైకి వెళ్ళిపోవాలి. సుంబా, నా మిత్రుడా, నా సహోదరుడా, అది ఎలా సాధ్యం? నేను త్వరలోనే నీకు ఒకటి తయారు చేసి ఇస్తాను. డోంట్ వరీ మిత్రమా, డోంట్ వరీ. నాకు కూడా అలాంటి తయారు చేయడంలో 20 ఏళ్ళ అనుభవం ఉంది.
అరే ఇది కూడా ఏదన్నా చెత్తపుట్లోంచి తీసుకురాలేదు కదా. మీరేమీ భయపడకండి, ఇక్కడ అటువంటిదేమీ లేదు. మీరొకసారి తిని చూడండి. తీసుకోండి. మీరు కూడా. ఆ దేవుడి మీద ఒట్టు, ఇక మిమ్మల్ని ఏది అడ్డుకోలేదు. ఇది లేజర్ ప్రూఫ్ గ్లాస్. ఇప్పుడు మనం లేజర్ ని కట్ చేసి సురక్షితంగా పైకి వెళ్ళిపోవచ్చు మిత్రులరా. అదరింది. సరే బయలుదేరదామా? మిషన్ ని బాగా వేగంగా తిప్పి ఫైర్ చేయి మిత్రమా. లగైదు నాకన్నీ తిరుగుతున్నట్టే కనిపిస్తున్నాయి. మమ్మీ డాడీ నన్ను కాపాడండి. అరే ఘసిటరాం, త్వరగా ఇక్కడి నుంచి నాన్నగారిని తీసుకుని మనం వెళ్ళిపోవాలి. తర్వాత నువ్వు మీ అమ్మగారిని కలవడానికి వెళ్ళొచ్చు. మోటు, మీరు మా వెనకాలే రండి. మిమ్మల్ని సురక్షితంగా తీసుకువెళ్తాను. అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా ఉండవు. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు కూడా కారు నడపడానికి చాలా భయపడతారు. నెట్ బ్రేక్. ఆ చెత్తపుట్లో ఉండేవాళ్ళు లేజర్ నెట్ ని కట్ చేశారు. రెడ్ అలర్ట్, రెడ్ అలర్ట్. ఓ ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు ఏ మానిటర్లోనూ కనపడం లేదు. ఏమైపోయినట్టు? వాళ్ళని వెతకండి, వెతకండి. సర్చ్, ఆల్ పోలీస్ ఫోర్స్ సర్చ్. ఓకే సార్. సార్, లేజర్ నెట్ లో ప్రాబ్లం వచ్చింది. కింద ఉండే వాళ్ళు లేజర్ నెట్ ని కట్ చేసి పైకి వచ్చేసారు. ప్యాలెస్ లో సెక్యూరిటీని పెంచండి. అది మోటు పత్రులే అయి ఉంటారు. వాళ్ళు సింహాన్ని విడిపించడానికే వస్తున్నారు. కానీ వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకోకూడదు. వెంటనే ఆక్టోపస్ రోబోట్స్ ని సిద్ధం చెయ్యి. ఓకే సార్. వెయిట్ చేయండి. ఇక్కడ మోటు పత్రుల వాళ్ళ నాన్నగారిని ఎక్కడ దాచిపెట్టారో నేను కనిపెడతాను. దొరికింది. ఇదే ఆ రీసెర్చ్ ల్యాబ్. ఇక్కడే మోటు వాళ్ళ నాన్నగారిని బంధించారు. లెట్స్ గో. ఏంటది? రీచింగ్ ప్యాలెస్. అందరూ అలర్ట్ గా ఉండండి.
బ్రీచ్ ఇన్ ప్యాలెస్ సెక్యూరిటీ బ్రీచ్ ఇన్ ప్యాలెస్ గార్డ్స్ రీచ్ రీసెర్చ్ ల్యాబ్ ఇమిడియట్లీ రీసెర్చ్ ల్యాబ్ కు వెంటనే వెళ్ళండి. వీల్లేదు. సార్ వాళ్ళు ప్యాలెస్ లోకి ప్రవేశిస్తున్నారు. వెళ్ళి గార్డ్స్ ని పంపించు. త్వరగా ఆక్టోపస్ రోబోట్స్ ని రిలీజ్ చేయి. ఎస్ సార్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.